సామాన్యుడి రథంతో సంస్కరణల పథంలో సరికొత్త ప్రయాణం ప్రారంభించాలన్న మోదీ సర్కార్ సంకల్పాన్ని రైల్వే బడ్జెట్ ప్రతిబింబించింది. ఈ మేరకు సంస్థ విస్తరణ, సామర్థ్యం, పారదర్శకత, ఆదాయం పెంపే లక్ష్యంగా కీలక చర్యలు ప్రతిపాదించింది. నవీనీకరణ, స్వశక్తీకరణ, ఏకీకరణ సూత్రాలతో వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పరిశోధన, విశ్లేషణ, సృజనకు పెద్దపీట వేయడం ద్వారా భారతీయ రైల్వేను ఎప్పటికప్పుడు కొత్త బాటలో పయనింపచేసేందుకు సిద్దమైంది. 2016-2017 రైల్వే బడ్జెట్లో ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు భారతీయ రైల్వే వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న సంస్కరణల్ని ఆవిష్కరించారు. ఇతర వ్యాపార సంస్థల తరహాలో రైల్వే బోర్డును పునర్వ్యవస్థీకరిస్తామన్న ఆయన బోర్డు చైర్మన్కు మరిన్ని అధికారాలివ్వడం సహా రైల్వేలో వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టుల రూపకల్పనను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా రైల్వే ప్రణాళిక, పెట్టుబడి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారతీయ రైల్వే పరిధిలోని సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కొత్త సంస్థను నెలకొల్పనున్నట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. రైల్వే వ్యవస్థ సామర్థ్యం పెంపు సహా రోజువారీ కార్యకలాపాల్లో పారదర్శకత మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. Transparency is an important tenet of a government. Our mission is to ensure 100% transparency in all its operations. We have initiated the process of conducting recruitment online, are in the process now being replicated for all positions. Social media is also being used as a tool to bring transparency in our day-to-day working. All procurement, including procurement of work, has moved to the e-platform. We intend to usher into a new era by switching over to the paperless contract management system, where not only the bids are invited online, but the entire process leading to award of a tender is also done electronically. We have completed the trial run for the above and intend to roll out on a pan-India basis in the next financial year. సృజనాత్మక పద్ధతులు పాటించడం ద్వారా ఖర్చుల తగ్గింపునకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చు ఇప్పటికే భారీగా తగ్గిందన్న ఆయన మున్ముందు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 2016-2017లో 7వ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ సాధారణ ఖర్చుల పెంపును 11.6%కే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతీయ రైల్వే విస్తరణ కోసం భారీ పెట్టుబడి లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు తెలిపిన సురేష్ ప్రభు నిధుల సమీకరణకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న 5 ఏళ్లలో రైల్వేలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసి ముందుకు రాగా అదే బాటలో మరిన్ని సంస్థల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి, స్థానిక అవసరాలకు తగినట్లుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు రైల్వే మంత్రి చెప్పారు. ఈ విధంగా 2016-2017లో 5,300 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాల అభివృద్ధికి సంబంధించి 92,714 కోట్ల రూపాయల ఖర్చుతో 44 కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టనున్నట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. This year, our investment would be close to double of the average of previous years, a feat never achieved earlier. For the year 2016-17, the capital plan has been pegged at 1.21 lakh crores, 1,21,000 crores. This magnitude of investment calls for abandoning the business as usual approach and continuously innovating to find new ways of sourcing funds and to look at executing projects, be it by forming joint ventures with states, developing new framework for PPP, scouting international markets for rupee bonds, or engaging with multilateral and bilateral agencies. We will be at the forefront of infrastructure growth in the country. అధునాతన సాంకేతికత, సృజనాత్మక ఆలోచనల్ని అందిపుచ్చుకుంటూ భారతీయ రైల్వేను అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో ప్రత్యేక చర్యలు ప్రతిపాదించారు సురేష్ ప్రభు. కాలానుగుణంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరచడంపై పరిశోధనలు చేసేందుకు శ్రేష్ఠ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నిత్యం అందే సమాచారాన్ని, గణాంకాల్ని మరింత సమర్థంగా విశ్లేషించి పెట్టుబడులు, నిర్వహణకు సంబంధించిన నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సూత్ర పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఉద్యోగులు, అంకుర సంస్థలు, ఇతర చిన్న వ్యాపార సంస్థల సృజనాత్మక ఆలోచనలకు కార్యరూపం కల్పించేందుకు తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం 2016-2017లో 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. రైల్వే వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న కూలీలు ఇకపై మరింత గౌరవంగా జీవించేందుకు బడ్జెట్లో రైల్వే మంత్రి ప్రత్యేక చర్యలు ప్రతిపాదించారు. వారిని ఇకపై కూలీలని కాక సహాయకులని పిలవనున్నట్లు తెలిపిన ఆయన వారందరికీ గ్రూప్ బీమా సదుపాయం, కొత్త ఏకరూపు దుస్తులు, వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
భారతీయ రైల్వే తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుందన్న సురేష్ ప్రభు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వేర్వేరు శాఖలతో కలిసి పనిచేస్తామని వివరించారు.